హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను మా మిన్నుకి బర్త్డేకి అయితే ఏం డ్రెస్సెస్ తీసుకున్నానో అవి అయితే వీడియో చేస్తున్నాను. చూడండి ఆ డ్రెస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. ఈ డ్రెస్ అయితే మేమైతే నర్సింగ్లో అయితే తీసుకున్నాను. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం మేము తీసుకున్నప్పుడు అయితే అంటే జస్ట్ కిందిది తీసుకున్నాము, పైది మేము సపరేట్ క్లాత్ తీసుకున్నాము. ఆ కిందిది అయితే సింపుల్గా అవుతుంది కదా బర్త్డేకి, ఎలా ఉంటుందా అని చెప్పేసి మళ్ళీ షాపింగ్ చేద్దామని అనుకున్నాము. నెక్స్ట్ ఇదైతే క్లాత్ తీసుకున్నాము, పింక్ కలర్ది. క్లాత్తోనే డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగా లుక్ వచ్చింది. మా సిస్టర్ అయితే అది కట్ వర్క్ బార్డర్. ఫస్ట్ టైం మిన్నుకి కోట్ మోడల్ అయితే మేము స్టిచ్ చేయించాము. ఎప్పుడు నార్మల్గానే అంటే మా చెల్లి ఎప్పుడు డిజైన్ ఏదో ఒక డిజైన్ పెట్టి అయితే స్టిచ్ చేస్తుంది. ఈసారి అయితే ఇది చాలా అంటే చాలా లుక్ వచ్చింది మిన్నుకి పై కోటుతోని. చూడండి ఎలా ఉందో, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ డ్రెస్ అయితే మిన్ను బర్త్డేకి అయితే మా ప్రశాంత్ అయితే మిన్ను బర్త్డేకి కొనిచ్చాడు. ఈ డ్రెస్ అయితే క్లాత్ తీసుకోమని చెప్పేసి అమౌంట్ అయితే ఇచ్చాడు. ఈ క్లాత్కి ఆల్మోస్ట్ ఒక 1800-2000 వరకు అయిపోయింది. టోటల్ లైనింగ్స్తో కలిపేసి 2000లో ఈ డ్రెస్ అయితే అయిపోయింది మిన్నుకి. చూడండి ఎలా ఉందో మిన్ను డ్రెస్. మిన్ను అయితే డ్రెస్సెస్ చూపిద్దాం మమ్మీ అని అంటే వీడియోస్ తీస్తే మిన్ను ఇక చూడండి ఎట్లా ఆడుతుందో, మళ్ళీ ఆమె ఇష్టం ఉన్నట్టు ఆడుతుంది. ఇదైతే సెకండ్ది. ఇదైతే నైట్ మళ్ళీ ఇంట్లో కేక్ కట్ చేస్తాం కదా. ఈ డ్రెస్ అయితే ఇంకొకటి, ఇది మేము మదీనాకి వెళ్ళి మరీ తీసుకున్నాము. ఎవ్రీ బర్త్డేకి మదీనాలోనే తీసుకుంటాము. ఇదైతే మళ్ళీ సపరేట్గా నెట్ క్లాత్ తీసుకొని ప్రిల్స్ అయితే పెట్టించాము. సపరేట్గా ఒక 4-5 మీటర్స్ తీసుకున్నాము. వెనకాల నాడకి మాన్సా అయితే మిన్నుకి స్టిచ్ ఇట్లా సెట్ కావడానికి అని చెప్పేసి వెనకాల నాడలు అయితే ప్రతి డ్రెస్కి పెడుతుంది. మళ్ళీ లేస్ కూడా మేము సపరేట్గా తీసుకున్నాము ఈ డ్రెస్కి. అది టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్తోనైతే వచ్చింది. మా క్లాత్ వచ్చేసి 650 రూపీస్ మీటర్ పడ్డది. లేస్ వచ్చేసి 300 రూపీస్ మీటర్ అలా పడ్డది. కిందనైతే మళ్ళీ ఫ్రిల్స్ అయితే పెట్టింది మా చెల్లి. సాటిన్ క్లాత్కి అటాచ్ చేసేసి ఫ్రిల్స్ దగ్గర నార్మల్గా కుచ్చులు పెడితే అదే డామినేట్ అవుతుంది అని చెప్పేసి నార్మల్గా ఇలా ఫ్రిల్స్ లాగా ఇట్లా పెట్టేసింది. ఈ డ్రెస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే నైట్ పార్టీస్ కానీ రిసెప్షన్ దేనికైనా యూజ్ అవుతుంది వేయడానికి. ఈ డ్రెస్లో కూడా చాలా బాగుంది మిన్ను. నైట్ టైంలో అయితే డ్రెస్ అయితే చాలా అంటే చాలా ఇట్లా హైలైట్గా అనిపించింది. మొత్తం షైనింగ్తోని టోటల్ వర్కే కదా, చాలా అంటే చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా. చూడండి మాకైతే చాలా బాగా నచ్చింది. ఈ డ్రెస్ కాస్ట్ కూడా అరౌండ్ 2000 వరకు అయితే అయింది టోటల్ అన్నీ కలిపి. ఇంకా మిగతా ఇవి కూడా మీకు లాస్ట్ వీడియోలో అయితే నేను చూపించలేదు. ఇవి బతుకమ్మ పండగకి అయితే మిన్నుకు తీసుకున్నాము. ఇది మా అక్క కూతురికి మిన్నుకి ఇద్దరికి కలిపి అయితే మేము ఈ క్లాత్ కూడా తీసుకున్నాము, లంగా జాకెట్. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇది ట్రెండింగ్లో ఉంది. పైతానీ బార్డర్ అట్లా వచ్చేసి కింద కట్ వర్క్ లేస్ లాగా వచ్చింది. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మిన్ను ఈ డ్రెస్ కూడా చాలా బాగుంటుంది పైతానీ బార్డర్తో. అయితే ఇద్దరికి సేమ్ తీసుకున్నాము. ఇద్దరికి కలిపి 2000 ప్లస్ అయింది. ఇది జస్ట్ బ్లౌజ్ క్లాతే మాకు 700 రూపీస్ మీటర్ పడ్డది. అంటే ఇద్దరికి అయింది. ఆ పై క్లాత్ 1 మీటర్లోనే మా అక్క వాళ్ళ కూతురికి మిన్నుకైతే కుట్టేసింది మా సిస్టర్ అయితే. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కుందన్ వర్క్ చెమ్కీ వర్క్తో అయితే వచ్చింది. ఈ డ్రెస్ కూడా బాగుంది. ఇది కూడా మా చెల్లియే స్టిచ్ చేసింది. ఆల్మోస్ట్ మిన్ను డ్రెస్సెస్ మాత్రం అన్నీ మా చెల్లెనే స్టిచ్ చేస్తుంది. నేను బయటనైతే ఎప్పుడు స్టిచ్ చేయించలేదు. చూడండి ఈ డ్రెస్ కూడా చాలా అంటే చాలా బాగుంది మిన్నును పట్టు డ్రెస్ చూడండి ఆ మాటలు ఆమెనే ఆడుతుంది. ఇక చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ కూడా. మళ్ళీ మా సిస్టర్ ప్రతి ఒక్క డ్రెస్కి మిన్నుకి అయితే ఇట్లా లోపల ఫోల్డ్ చేస్తుంది క్లాత్ అయితే. ఎందుకంటే మిన్ను కొంచెం హైట్ పెరిగినా కూడా అది స్టిచ్ చేసి అవి కుట్లన్నీ తీసేసి మళ్ళీ డ్రెస్ ఆమెకి లెంత్ సరిపోయేలాగానైతే కుడుతుంది. ప్రతి డ్రెస్కి అయితే అలా లంగా జాకెట్ ఏది కుట్టినా కానీ కిందికి అయితే అట్లా ఫోల్డ్ చేసి అయితే పెడుతుంది మా సిస్టర్. ప్రతి డ్రెస్కి అయితే పెడుతుంది, ఓన్లీ లంగా జాకెట్లకు మాత్రమే. ఇక ఇదైతే పట్టు సారీ పైది క్లాత్. ఇదైతే సారీ మా పిన్ని తీసుకుంది. దానిపైన లంగా జాకెట్ క్లాత్ అయితే మిన్నుకు అయితే కుట్టింది మా సిస్టర్. ముందేమో లాంగ్ బార్డర్ పెట్టింది, వెనకాలనైతే షార్ట్ బార్డర్ పెట్టి అయితే కుట్టింది.
షార్ట్ బార్డర్తోనైతే కుట్టింది, బ్యాక్ సైడ్, ఫ్రంట్ లాంగ్. చూడండి ఎంత బాగుందో. ఈ డ్రెస్ కూడా మిన్నుకు చాలా బాగుంటుంది. పై క్లాత్ కూడా మేము సపరేట్గా తీసుకున్నాము. ఇది కూడా ఎల్లో, దీనికి గోల్డ్ జెరీ బార్డర్ వచ్చింది కదా, దీనికి సెట్ అవుతుందని చెప్పేసి మా చెల్లి ఈ కలర్లో అయితే తీసుకున్నాము చెమ్కీస్తో. ఇది కూడా చాలా బాగా సెట్ అయింది. హ్యాండ్స్కి ఫ్రిల్స్ లాగా పెట్టేసింది, కిందికి మాత్రం ఇట్లా కుచ్చులు లాగా పెట్టేసి కుట్టింది. దీనికి కూడా లోపల క్లాత్ అయితే ఫోల్డ్ చేసి పెట్టింది. మిన్నుకు అయితే సైడ్స్కి కూడా మేము కుచ్చకుండా ఫోల్డ్ చేస్తుంది లోపల. అంటే కొందరు పిల్లలు వేసుకోరు కదా, చికాకు పడతారని చెప్పేసి మా చెల్లె మాత్రం ప్రతి డ్రెస్కి సైడ్కి అయితే ఫోల్డ్ చేస్తూ ఉంటుంది. చూడండి ఈ డ్రెస్ కూడా మిన్నుకైతే చాలా అంటే చాలా బాగుంటాయి ఈ డ్రెస్సెస్ అయితే. ఇవైతే ఇప్పటివరకు నేను చూపించలేదు. ఈ డ్రెస్సెస్ అన్నీ మాత్రం మా చెల్లెనే కుట్టింది. ఈ డ్రెస్సెస్ మనం ఏ డిజైన్ చూపించినా ఆ డిజైన్ అయితే మా చెల్లి ప్రతి ఒక్కటి స్టిచ్ చేస్తుంది. మేమైతే ఎప్పుడు బయట స్టిచ్ చేయించలేదు. ఇక మీకు కనుక ఈ డ్రెస్సెస్ ఇవన్నీ నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక మా మిన్ను అయితే వీడియో ఇద్దామని చెప్పేసి ఇక సైలెంట్గా కూర్చుంది, ఇక ఆడుతూనే ఉంది. నేను మాట్లాడు మిన్ను ఏమన్నా చెప్పు అంటే ఆమె ఏం చెప్పట్లే. ఫస్ట్ అయితే మమ్మీ నేనే వాయిస్ ఓవర్ ఇస్తా, నేనే మాట్లాడతా అని చెప్పేసింది నాతోని. ఇక తను ఏం మాట్లాడట్లేదు, సర్లే అని చెప్పేసి ఇక నేను కూడా తననేం ఫోర్స్ చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.